దుర్గాదేవిని కాత్యాయనాయత్నమే కన్యాకుమారి ధీమహే తన్నో దుర్గ ప్రచోదయాత్. ఆ దుర్గను కూడా మనం ఆవాహన చేసుకున్నాం కాబట్టి తర్వాత లక్ష్మీ నారసింహ అంటే ఉగ్రం వీరం మహావిష్ణం జలం సర్వతోముఖం విషం పంపీషణం భద్రం మృత్యో మృత్యో నమామి. ఎటువంటి మృత్యు దోషాలు కానీ ఆయన దృష్టి తగిలితే ఎటువంటి మృత్యు దోషాలన్నీ కూడా హైరాపంచలైపోతాయి. అటువంటిది మీ గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి అందరూ కూడా విచ్చేసి ప్రతి ఒక్కరు కూడా కనులారా మీరందరూ చూసి గ్రామ కాపులు గ్రామ పెద్దలు అందరూ ప్రతి ఒక్కరు భక్తులు అందరూ కూడా ఈ దేవత శివాభ్యాం పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబో బ్రాహ్మణ గురుచరణ సన్నిధౌ అస్మిన్ యవహారిక చాంద్రమానేన స్థిరవాసనే యుక్తాయ గోత్రోద్భవస్య. మీ గోత్రం అనుకోండి. కుమారుడు ఉంటే కుమారుడు, కుమార్తె ఉంటే కుమార్తె. కుమార్తెస్య మమ కుటుంబస్య క్షేమ చెప్పండి. క్షేమ ఆరోగ్యద యవ్వన కౌమార వాగ్విద్వేషు సమస్త దోష పరిహార ద్వారా నవార గ్రహాణ పురుషార్థ ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం మమ జ్యోతిర్లింగ శ్రీ ద్వాదశ జ్యోతిర్ ధనకనక వస్తువాహన గణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణాధిపతయే నమః. పవిత్రే మహాసరస్వతే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర. అపవిత్ర పవిత్రో భవ సర్వాంగదేవత పుండరీకాక్ష సంప్రోక్ష్య పాద్యం సమర్పయామి. ఉపారస్నానో ఆపో విశ్రామగో భువః మహేరనాగరట్టసేపస్సత పౌరసః తస్య వాజీతే అనః పుసులీరవ మాతరః